ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారంతో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పార్టీ పెద్దలను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, కొత్త పీసీసీ చీఫ్ వంటి అంశాలపై అధిష్టానంతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక సార్లు కేబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త మంత్రివర్గం కొలువు తీరుతుందని అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు కాకపోవడంతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలకు ముందు కొంతమంది లీడర్లను చైర్మన్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఆ చైర్మన్లు పక్కన పెట్టి కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా పార్టీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో వారికి సంబంధించిన కొంతమంది అనుచరులకు ఈ చైర్మన్లు కేటాయిస్తారని సమాచారం. అటు కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక గురించి కూడా పార్టీలో చర్చించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే పీసీసీ పదవి ఉంది. దీనిపై కొంతమంది పార్టీ సీనియర్ నేతలు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవిని కూడా భర్తీ చేసి ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి కొంతకాలంగా మంత్రి సీతక్క పేరు వినిపిస్తోంది. అయితే ఈ పర్యటనతో అన్ని పదవులు భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.